హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు 1న జీతాలు పెన్షన్లు వస్తాయా రావా అని అయితే డౌట్ అండి. సో దానికోసమే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఆగస్టు 1 టెన్షన్, జీతాలు పెన్షన్లు కష్టాలు, ఏం జరుగుతోంది? ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోంది. ప్రతి నెల 1వ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది. ఉద్యోగుల జీతాలు పెన్షన్లతో పాటు 67 లక్షల మంది సామాజిక పెన్షనర్ల పంపిణీ ప్రతి నెల 1వ తేదీనే అందించాల్సి ఉంది. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీస్ వేలంలో ప్రతి మంగళవారం 2 లేదా 3 వేల కోట్లను సమీకరిస్తోంది. ఇక మరో 3 రోజుల్లో 1వ తేదీ వస్తూ ఉండడంతో మళ్ళీ ఆందోళన కనిపిస్తోంది. సో ఆర్థిక కష్టాలతో ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు మొదలే పెట్టలేదు. గత ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు మాత్రం క్రమం తప్పకుండా వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేది. ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం. దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయానికి 7,000 కోట్లు ఖజానాలో ఉండటంతో జూలై 1న చెల్లింపులకు ఇబ్బంది అయితే కాలేదు. సో ఇప్పుడు పరిస్థితి వేరే ఉందండి. సో కాబట్టి ఆర్బీఐ నుంచి రుణం, జీతాలు, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం దాదాపుగా 5,000 కోట్లు అవసరమవుతాయని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని, ఉద్యోగులకు జీతాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సొమ్ము లేవని అంటున్నారు. ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రతా పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది. అయితే ఈ ప్రతి నెల ఇదే రకంగా 1వ తేదీ పెన్షన్ మరి కొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి తప్పేలా అయితే లేదని చెప్తున్నారండి. సో అంటే ఈ పరిస్థితి ప్రతి నెల ఇదే విధంగా కొద్ది నెలల వరకు అయితే కంటిన్యూ అవుతుందని అయితే చెప్తూ ఉన్నారు. సో ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నట్టుగా సమాచారము. కానీ 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అయితే జమ అవుతాయన్నది తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.